రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జి శెట్టి జగదీష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కాశీ నవీన్, సిటీ టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, మాటూరి సిద్ధార్థ ప్రారంభించారు. శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు నిర్వహించిన ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని వారు అభినందించారు. భక్తులు బారులు తీరి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నల్లం ఆనంద్, ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసినవాళ్ళు పక్కకోండి, భోజనం చేసి పక్కకోండి. బిల్లు భోజనం కనబడుతుంది, అన్నం కనబడుతుంది డస్ట్బిన్లో అన్నం. ఇప్పుడు అందరూ భోజనం వస్తారు. ఇంకా ఇబ్బంది ఏమన్నా మళ్ళీ వచ్చి మళ్ళీ వేయించుకోండి. అమ్మ ఆడవాళ్ళలో వచ్చేయండి. అమ్మ కుంభం లేడీస్ కి లోపల కౌంటర్ ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఆడవాళ్ళు వచ్చేయండి.